ఆ కొద్ది మంది రక్షించబడితే కాదు. ప్రపంచ దేశంలో మానవాళి ప్రజలు ఎందరైతే ఉన్నారో భూమి మీద నరజాతి మానవులు భాషలు మాట్లాడేవారు ఎక్కడెక్కడైతే ఎవరైతే ఉన్నారో మనుషుల్ని ప్రేమించిన దేవుడు ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. అందుకే ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చాడు? ఆయన ఏ మనుషుడు నరకానికి పాపంలో ఉండి వెళ్ళిపోకూడదు. పాపము నుంచి విడిపించబడి ధర్మశాస్త్రము నుంచి విడిపించబడి పరలోక రాజ్యములో ఆయనతో ఉండాలని ఆయన కుమారుని లోకానికి పంపించాడు. పంపడమే కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటండి? దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజుని మన కుటుంబాల్లో ఎవరు తోడుండరు. భార్య ఉండదు, భర్త ఉండడు, పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు. కని పెంచి ఎన్నో కష్టాలు పడి వారికి ఎన్నో సాకిరీలు చేసి ధనమంతా హెచ్చించి నా బిడ్డ అంతా చూసారా? చివరికి ఎవరు నీ దగ్గరికి రారు, ఎవరు ఉండరు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ తోడుగా ఉండేవాడు ఆ ఇమ్మానుయేలు దేవుడే. దేవుని స్తోత్రం. అందుకొరకే పంపబడ్డాడండి ఈ లోకానికి. ఒక మాట ఏం చెప్పాను మొట్టమొదటిగా మీకు? మానవ అవతారం ఎత్తవయ్యా జగన్నాథం అని ప్రార్థన చేశారని చెప్పాను కదా. ఇంకా కొంచెం అడ్వాన్స్ గా వెళితే చాలా విషయాలు మనకు తెలుసు. కానీ అవన్నీ చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి పరిస్థితులు. అయ్యారు ఒక మాట చెప్పారు కదా, సర్వ పాప పరిహారార్థం రక్తప్రోక్షణం అవశ్యం తద్రత్వం పరమాత్మన పుణ్యదాన బలియాగం. అంటే దేవుడు ఈ లోకానికి రావాలి, మానవ అవతారం ఎత్తాలి, పుణ్యదానముగా బలి అవ్వాలి, ఆ రక్తం చిందించాలి, ఆ రక్తంలో కడగబడాలి. ఆ కడగబడిన వారికి మోక్షం, పరలోకం. ఇది దాని సారాంశం. అలా ఎవరు రక్తం చిందించారు, ఎవరు మనుషుల కోసం ప్రాణం పెట్టారు అని ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. సరే, ఒక మాట నేను చదివిస్తాను. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొంత సమయం మీతో మాట్లాడతాను. మీరు పాస్టర్ గారు ఆపేయండి అంటే నేను ఆపేస్తాను. అక్కడ మా వారు చక్కగా అక్క వాళ్ళు మంచి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తారు. చూడండి, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందును, దేవదూతలకు కనబడును, రక్షకుడని జనములలో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆయన ఆరోహణుడై తేజోమయుడైను. దేవుని స్తోత్రం. ఈ ఒక్క వచనాన్ని నేను వివరించాలంటే నాకు సుమారు 1-1.5 సమయం వస్తుంది. అంత సమయం నేను తీసుకొని కానీ కొంచెంగా వివరించి ముందుకు వెళ్తాను. దైవభక్తిని కూర్చున్న వాగ్దానం మర్మం గొప్పది. ఈ మర్మం ఎవరికి తెలియపరచబడింది అంటే అజ్ఞానులకు. ఎవరికి తెలియపరచబడిందంటే ఏదో గొప్ప జ్ఞానం ఉన్నవాళ్ళకి కాదండి. అలా చూసుకుంటే ఈ సాజయ్య గారు కూడా ఈ బైబిల్ గ్రంథంలో